హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫైన్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి నోటిఫికేషన్ చూస్తున్నాం. బెల్ నుండి భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుండి సూపర్వైజర్ ట్రైనింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇక్కడ ఈ నోటిఫికేషన్ స్పెషల్గా బీకామ్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ బెల్ యూనిట్స్ లొకేషన్ కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. కార్పొరేట్ ఆఫీస్, పవర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, బీఏపీ రాణిపేట్, ఎఫ్ఎస్ఐపి జగత్పూర్, సిఎఫ్పి రుద్రపూర్, సిఎఫ్ఎఫ్పి హరిద్వార్, హెచ్ఈపి హరిద్వార్, హెచ్పివిపి వైజాగ్, హెచ్ఈఆర్పి వారణాసి, ఈడిఎన్ బెంగళూరు, ఎస్బిడి బెంగళూరు, టిపి ఝాన్సీ నుండి డిఫరెంట్ కేటగిరీలో మనకు ఈ వేకెన్సీస్ ఇక్కడ మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం వ్యూవర్స్. సో ఇది మంచి ఆర్గనైజేషన్ అండి బెల్ కంపెనీ. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు http:/careers.bell.in వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఇంకా రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు. జాబ్ స్పెసిఫికేషన్, పొజిషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ సూపర్వైజర్ ట్రైనింగ్ ఇన్ ఫైనాన్స్ కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీకామ్ ఫుల్ టైం రెగ్యులర్ చేసి ఉండాలండి. మినిమం 70% మార్క్స్ తోటి లేదా ఈక్వల్ సిజిపిఏ ఇన్ అగ్రిగేట్ ఆల్ ద ఇయర్స్ సెమిస్టర్ వైజ్ ఉంటే సిజిపిఏలో 70% ఉండాలి. మరియు మినిమం 60% మార్క్స్ ఫర్ SC/ST క్యాండిడేట్స్ ఆన్ సిమిలర్ లైన్స్. సో ఇక్కడ ఏజ్ చూడండి మీరు, అప్పర్ ఏజ్ లిమిట్ 27 years ఉండాలి. క్యాండిడేట్స్ బార్న్ బిఫోర్ 1/4/1994 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే April 1st, 1994 ముందు జన్మించిన విద్యార్థులకు ఛాన్స్ లేదండి. సో తర్వాత జన్మించిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. క్యాండిడేట్ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొడ్యూస్ దేర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ లేటెస్ట్ బై 30th June 2021 ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ ఏంటంటే డిగ్రీ లేదా ఈ మార్క్స్ షీట్ 30 June 2021 వరకు మీరు చూపించాల్సి ఉంటుంది. లేదా గ్రూప్ డిస్కషన్ టైంలో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ టైంలో మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ అగ్రిగేట్ మార్క్స్ ఆల్ సబ్జెక్ట్ ఇన్ ద మార్క్ షీట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్ షల్ బి కన్సిడర్డ్. సో రిజర్వేషన్ రిలాక్సేషన్ ఇక్కడ చూడండి. ఫర్ PWD క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఆఫ్ ఫర్ PWD క్యాండిడేట్స్ విల్ బి అకార్డింగ్స్ విత్ గవర్నమెంట్ డైరెక్టివ్స్. ఓకే. పొజిషన్ ఆఫ్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఫైనాన్స్ ఇన్ బిల్ ఆర్ ఐడెంటిఫైడ్ ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ, లెప్రోస్కోపీ, కర్డ్, డ్రాఫ్ ఫిషమ్, సెరెబ్రల్ ప్లాజీ. ఓకే, వీళ్ళకి కేటగిరీ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ పొజిషన్ ఆఫ్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఫైనాన్స్ ఇన్ బెల్ ఆర్ సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్, సీయింగ్, కమ్యూనికేటింగ్, హియరింగ్, రీడింగ్, రైటింగ్. ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కంపల్సరీ ఉండాలి. సో అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సెసిబుల్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది ఫాలోయింగ్ కేటగిరీ అండర్ SC/ST 5 years ఇచ్చారు. OBC కేటగిరీ వాళ్ళకు NCL నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఇచ్చారు. ఫర్ getting reservation benefit under OBC, the name of caste and community of all the candidate must appear in the central list of other backward classes and candidate must not belong to creamy layer. సో ఇక్కడ వాడు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సెంట్రల్ లిస్ట్లో OBC కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. అప్పుడే మీకు ఆ 5 years 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ చూడండి, 10 years ఫర్ జనరల్, 13 years ఫర్ OBC, 15 years ఫర్ SC/ST క్యాండిడేట్స్ ఇచ్చారు. బెల్స్ ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. 2 stages ఉంటుంది. బెల్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్రైజ్ ఆఫ్ 2 stages. క్యాండిడేట్స్ interested in joining Bell as supervisor trainee shall have necessary clear both stages in order to consider on merit list for joining. సో ఈ 2 stages మీరు కంప్లీట్ అయి ఉండాలి, అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టేజ్ 1 చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకే, మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ మార్క్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూడండి. ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం ఏ విధంగా చేస్తారనేది గ్రూప్ డిస్కషన్లో షార్ట్ లిస్ట్ చేయడానికి మీకు 1:5 రేషియోలో తీసుకుంటారండి. ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్ విల్ బి అకార్డ్ అప్ టు 20% రిలాక్సేషన్ బిలో ది కట్ ఆఫ్ మార్క్స్. ఓకే, 20% రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూవర్స్. ఫర్ షార్ట్ లిస్టింగ్ హ్యాస్ పర్ 1:5 రేషియో ఇనిషియల్లీ all unreserved candidates along with such reserved categories EWS, OBC, SC/ST candidates of that discipline who do not avail any relaxation will be grouped together and then arranged in deciding order of merit of their examination marks. ఓకే, ఈ విధంగా మీకు చూడడం జరుగుతుంది.
సో 1:5 తీసుకుంటారు. తర్వాత గ్రూప్ డిస్కషన్ స్టేజ్ 2లో ఇక్కడ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో కరెంట్ టాపిక్, కరెంట్ ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించిన టాపిక్ పైన మీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఆల్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ ది గ్రూప్ డిస్కషన్ స్టేజ్ మస్ట్ నెసెసరీ అటెండ్ అండ్ కంప్లీట్ దిస్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్. ఫస్ట్ స్టేజ్లో అయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో స్టేజ్ 2లో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది గ్రూప్ డిస్కషన్లో. తో ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత జాబ్ వచ్చినట్టు మీకు. తర్వాత ట్రైనింగ్ అండ్ ఎమిల్మెంట్స్ చూడొచ్చు ఇక్కడ. క్యాండిడేట్ జాయినింగ్ బెల్ హ్యాజ్ సూపర్వైజర్ ట్రైనింగ్ విల్ అండర్గో ట్రైనింగ్ ఆఫ్ ఫర్ 1 year. డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ బేసిక్ పే 32,000 ఇన్ ద స్కేల్ ఆఫ్ పే of 32,000 1 lakh will be paid. After successful completion of training, the trainee will observe as supervisor in the scale of 33,500 to 1,20,000 the basic pay of 33,500. ఓకే, బేసిక్ పే ఉంటుంది. ఇది కాకుండా మీకు 17.2% బేసిక్ పేతో పాటు ఈ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీ, యూనిఫామ్, క్యాంటీన్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయండి. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ చూడొచ్చు. Applicant should possess sound health before joining. Selected candidates will have to undergo medical examination. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు మెడికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన తర్వాతనే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకు ఏ విధంగా అప్లై చేయాలనేది. careers.bell.in వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ విల్ బీ అప్లికేబుల్ హ్యాజ్ ఇండికేటెడ్ బిలో. కేటగిరీ వైజ్ ఫీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అప్లికేషన్ ఫీ 300 ఇచ్చారు. ప్రాసెసింగ్ ఫీ 200 ప్లస్ జిఎస్టీ. ఎస్సీఎస్టీ మరియు పీడబ్ల్యూడి మరియు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ నీళ్ళండి. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ 200 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో ఇవన్నీ మీరు చేసుకోవచ్చండి. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఫీ పే చేయొచ్చు. సో వ్యూవర్స్, ఇది మంచి అవకాశం. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్. సో ఇక్కడ మనకు డేట్స్ ఇచ్చారు. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూడండి 5th April 2021 10 AM. ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయ్యాయి. సో క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ 26th April 2021 11:45 PM. రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ 7th May. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 23rd May 2021. So ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్. సో వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ video, and so please don't forget to subscribe the Fine Telangana YouTube channel. Thank you very much.